నమస్కారం జగిత్యాల సిటీ న్యూస్ కు స్వాగతం। ఓయూ విద్యార్థులు ఈ నెల 6న హైదరాబాద్లో ప్రారంభించిన ఉత్తర తెలంగాణ బస్ యాత్ర గురువారం జగిత్యాలకు చేరింది। ఈ సందర్భంగా జేఏసీ, టీఆర్ఎస్, అడ్వకేట్ బార్ అసోసియేషన్ సభ్యులు విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు। యాత్రలో పాల్గొన్న విద్యార్థులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును రద్దు చేయాలని, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వద్దని, ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలనే డిమాండ్లతో ఉత్తర తెలంగాణలో బస్సు యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ప్రధానంగా 3 డిమాండ్లతోటి, ఒకటి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని వద్దు, రెండోది ఆదివాసులు నిర్వాసితం చేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రద్దు చేయాలి, 3 విద్యార్థి ఉద్యమకారులపై పెట్టినటువంటి వందలాది అక్రమ కేసులని ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ బస్సు యాత్రని కొనసాగిస్తూ ఉన్నాం। దీంట్లో భాగంగానే జగిత్యాల పట్టణానికి చేరుకోవడం జరిగింది। ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, రాజకీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి ఏదైతున్నదో దాన్ని ఫస్ట్ విడాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం, రాజకీయ పార్టీలను డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇవాళ బయటకు మాట మాట్లాడుతూ ఉన్నాయి, లోపడకు మాట మాట్లాడుతూ ఉన్నాయి। ఇవాళ జీవోఎం సంబంధించి 12వ తారీఖు ఇవాళ కేంద్ర ప్రభుత్వం పిలుస్తూ ఉన్నది। మీరు కనుక ఉమ్మడి రాజధానికి ఒప్పుకుంటే, పోలవరాన్ని కట్టాలని చెప్పి ఒప్పుకుంటే తెలంగాణలో జరిగే పరిణామాలకు రాజకీయ పార్టీలు విద్యార్థుల యొక్క ఆవేశానికి ఇవాళ మీరు గురికావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది। కాబట్టి మీ ద్వంద్వ వైఖరి విడనాడి ఉమ్మడి రాజధాని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు। ఉమ్మడి రాజధాని వల్ల ఆంధ్ర ప్రజలకు కూడా, సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు। కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే, 10 మంది పిడికడి మంది పెట్టుబడిదారులకు మాత్రమే ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి కోటాను కోట్ల పెట్టుబడులని కాపాడుకోవడం కోసం మాత్రమే ఇవాళ ఉమ్మడి రాజధాని మాట్లాడుతూ ఉన్నారు। తెలంగాణ పెట్టుబడిదారులకు కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో పోలవరాన్ని 3 లక్షల మంది ఆదివాసులని ఇవాళ 7 మండలాలని ముంచేస్తున్నటువంటి పోలవరాన్ని ఇవాళ రద్దు చేసినటువంటి ప్రధాన డిమాండ్ పెట్టాల్సిన అవసరం ఉన్నది। ఇవాళ మా బస్సు యాత్ర ముగింపు 9 నాడు జరుగుతుంది కాబట్టి భద్రాచలంలో ఖచ్చితంగా ప్రజల డిమాండ్ని ఇలా విద్యార్థి సంఘాలుగా మేము ఇలా పాలకుల ముందు ఉంచబోతున్నాం। ఖచ్చితంగా ప్రజల డిమాండ్లకు తొలగి ఇలా పోలవరం కట్టకుండా, ఇలా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంచకుండా విద్యార్థి ఉద్యమకారులపై కేసు ఎత్తారని కూడా మేము ప్రజల డిమాండ్లను పాలకవర్గాల ముందు ఉంచుతున్నాం। వాటి కనుకలో ఇలా ఆ డిమాండ్లపై చర్చించినట్లయితే ఖచ్చితంగా ఈ పాలక పార్టీలకు ఈ తెలంగాణ ఏదైతే రాజకీయ పార్టీలు జేటీఆర్ పేరిట సంబరాలు చేసుకుంటున్నారు, సంబరాలు కాదు, తెలంగాణ 60 సంవత్సరాలుగా దోపిడీకి గురైంది। ఇలా దోపిడీకి నష్టపరిహారంగా 7 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు నష్టపరిహారం కట్టించాలని కూడా మీరు డిమాండ్ చేయాలి। ఎందుకంటే 60 సంవత్సరాలుగా ఇక్కడ భూములు కావచ్చు, ఇక్కడ ఆస్తులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద, సహజ సంపద అంతా కూడా ఇలా సీమాంధ్రులు, పెట్టుబడిదారులు, ముఖ్యంగా సీమాంధ్రులు అంటే అమాయక ప్రజలు కాదు, అక్కడ పెట్టుబడిదారులు దోసుకుపోయిన ఆ పెట్టుబడిదారులు ఇలా దోసుకుని దాచుకున్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి భూములను రక్షించుకోవడం కోసమే ఇలా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటున్నటువంటి ఈ కుట్రల్ని చిత్తు చేయడం కోసం ఇలా మేము పాదయాత్ర చేస్తున్నాం। ఎట్టి పరిస్థితుల్లో ఇలా పాలక పార్టీలన్నీ కూడా ఈ 3 డిమాండ్లను కష్టంగా చర్చించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం। లేకపోతే మీద ఈ పార్టీల మీద కష్టంగా ఇలా సాంప్రదాయక యుద్ధానికి ఆదివాసులతో కలుపుకొని సాంప్రదాయ యుద్ధానికి కూడా దిగుతామని కూడా ఇలా విద్యార్థి సమయంగా తెలంగాణ విద్యార్థి సంఘంగా వివిధ విద్యార్థి సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం। తెలంగాణ విద్యార్థి లోకం చాలా
ఎట్లా అంటే ఇంతవరకు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నటువంటి ఉద్యమాన్ని ఇవాళ రెచ్చగొడుతున్నారు. ఇవాళ మేము ఈ గత 13-14 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఉద్యమంలో ఏనాడు కూడా ఒక రాయి విసిరినటువంటి సందర్భాలు లేవు. ఇవాళ సీమాంధ్రలో ఎన్నో గొడవలు జరిగినాయి, ఎన్నో ధ్వంసాలు చేసిరు, ఇందిరమ్మ బొమ్మలు కూలగొట్టిరు, రాజీవ్ గాంధీ బొమ్మలు కూలగొట్టిరు. మా దగ్గర అలాంటి సందర్భాలు ఏమి జరగలేదు. అయినా అక్కడ ఎవరి మీద కేసులు పెట్టిరో మాకు డీజీపీ గారు తెలియజేయాలి. మా విద్యార్థుల పైన ఉన్నటువంటి కేసులన్నీ కూడా ఎత్తివేయాలి. ఎడల తెలంగాణ యావత్ ప్రజానికం కూడా 4.5 కోట్ల తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ నిలదీస్తారు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక రానున్న రోజులలో ఈ కేసులు ఎత్తివేయనట్టయితే తెలంగాణను మీరు ఇక్కడ పుట్టగతులు ఉండే సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలియజేసుకుంటూ ఈ జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా వారికి వెన్నుదండుగా ఉంటాం, వారి ఉద్యమానికి సహకరిస్తాం. మునుముందు వారికి ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా ఖచ్చితంగా వారికి మేము వెన్నట్టు ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. అయితే మన నంబర్ లేదా పోలవరాన్ని రద్దు చేయాలి. ఆదివాసులను 3 లక్షల మంది ఆదివాసులను నివాసం చేస్తూ ఉన్నారు. ఎవరు లేని మూగజీవుల్ని ఇవాళ వారిని మొత్తం భూస్థాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఇవాళ ఉమ్మడి రాజధాని మూలంగా ఎలాంటి ప్రయోజనాలు లేవు. కేవలం 10 మంది క్రికెట్ మంది పెట్టుబడి ప్రయోజనాలు మాత్రమే ఉద్దేశించి వాళ్ళ 10 సంవత్సరాలు ఉన్నది. ఒక్కరోజు జైలులో పెట్టి కేసులు పెట్టి ఇప్పటికి కూడా ప్రతిరోజు వేధిస్తూనే వారంటీస్ చేసి ఇవాళ అరెస్ట్ చేయడం కోసం పోలీసులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తెలంగాణ మంత్రులు కూడా కేసులపైన మాట్లాడకుండా ఇవాళ విజయోత్సవ సభలు పెడతా ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇవాళ విద్యార్థి గందరగోళం ప్రజలు గందరగోళం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవాళ జీవో పేరులో కూడా ఇవాళ 5 పార్టీలు మానస ఎక్సలెన్స్ పాఠశాల 4వ తరగతి విద్యార్థులకు 50 రోడ్ల గల కరూర్ వైశ్య బ్యాంకులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ రాధాకృష్ణ బ్యాంకుల పనితీరును, పిల్లల సేవింగ్ ఖాతాల గురించి వివరంగా తెలిపి విద్యార్థుల సందేహాలను తీర్చారు. This Jumbo Doll account is applicable for 0 to 12 years. Any customer who is her father or mother, and you can deposit the money in the bank account. And we will also give you one ATM card and one passbook. Whenever you are depositing the money, you will update the passbook and we will give you. And for example, tomorrow you want to purchase something. That time you can withdraw the money from your ATM card, and the money can be withdrawn in any bank, not only Karur Vaishya Bank. You can withdraw. Okay. In any of the ATM, in any bank ATM, you can withdraw your money. And the amount should be as well. So guardian's ID proof, address proof and photo, and your date of birth certificate and one photo is required for opening this account. Okay. After going to your house, you can discuss with your father or mother. So that we will explain and you can open a bank account. If you save in a bank, you can earn interest. If you are keeping this kiddie bank in your house and saving without for your higher education. Means this is almost equal to. This is like a beautiful kiddie bank to save your money. We have designed just to attract you. Ask her. Sir? Sir? What is useful of Checkbook. You can write some amount what is there available in the account and you can give the amount to your school. If you are not having amount in your account, the check will not be passed. Okay? You have to pay the amount to us, then we will give you a DD. That DD you have to give it in your schools. Then automatically it will pass. That means if you are having amount or not also, you can issue a check. But if you are having an amount, then only we will issue a DD. Bank. Basically, bank means belief. Bank, the word bank means belief. That means bank is a mediator where with the belief of the people, bank will collect the money from the people who are having excess money
and the bank will lend it to the people from the people who are having need of it. Okay? Because if you are, and we will give you a checkbook also. For small children, we will give you only ATM card, and your father or mother can withdraw money through ATM card or through check. Any other doubts? No. Backside people, no doubts? A less amount they can deposit. Yes. Minimum 100 rupees and maximum would be Maximum per transaction 10,000 rupees, and per day 30,000 rupees. for these cute kids. Cute kids also 10,000 rupees. 10,000. All the silver, whatever properties you are having, you can keep in the bank to safeguard, to avoid theft, to avoid rob. That facilities also we will provide. Safe deposit lockers also we are having. Liquid and material. Whatever we can use. We are providing a key. If it is lost, what will happen? Anyone can answer? We are providing a key along with the doll. If you lost the key, what will happen? There will be a key. You will not have any key. Extra key will be. You can ask your friend's doll. For all the dolls, only same key will be there. You can take another key. Your friend is having one more doll. Good evening, everyone. ఈరోజు మానస స్కూల్ జ్యోతి ఎక్సలెన్స్ స్కూల్ స్టూడెంట్స్ కరూర్ వైశ్య బ్యాంక్ బ్రాంచ్ విజిట్ చేసి థియరిటికల్గా బ్యాంకింగ్ కాకుండా ప్రాక్టికల్గా బ్యాంకింగ్ అంటే ఎలా ఉంటుంది, బ్యాంకులో ఉండే ఫెసిలిటీస్ ఏంటి, స్టూడెంట్స్కి బ్యాంక్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉపయోగపడతాయి అనేవి తెలుసుకోవడానికి ఈరోజు స్కూల్ మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చి మా బ్యాంక్కి విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కొద్ది డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మా కరూర్ వైశ్య బ్యాంక్ అన్ని రంగాల్లో కూడా ముందుండి సొసైటీకి మంచి సపోర్ట్ చేస్తూ సొసైటీ డెవలప్మెంట్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. మా దగ్గర సేఫ్ డిపాజిట్ లాకర్స్, స్టూడెంట్ చిల్డ్రన్ సేవింగ్స్ అకౌంట్స్, పెద్దవాళ్ళ రికరింగ్ డిపాజిట్ సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్ని ఫెసిలిటీస్ కూడా అందించడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించినందుకు స్కూల్ మేనేజ్మెంట్ అందరికీ కూడా మా ధన్యవాదాలు. సివి రామన్ 120వ జయంతి వేడుకలను SKLNR కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. సివి రామన్ భౌతిక శాస్త్రవేత్తగా నోబెల్ బహుమతి పొందగా రామన్ ఎఫెక్ట్ ద్వారా ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంవి నరసింహారెడ్డి, CHV ప్రభాకర్, రాజేందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మనం ఏం చేయాలంటే మన దగ్గర జరిగే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో మనం అంతా రాసుకోవాలి. ఇది కేవలం సబ్జెక్టుకు అతీతంగా వేరే కాదు. ఏం రాసుకోవాలి, ఈరోజు రాసుకోవాలని గురించి చెప్పవలసిన అవసరం లేకుండా మనం చెప్పారు. ఎవరి యొక్క జయంతి నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి దాదాపు మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసుకుంటుంది దీని మీద. అంటే వ్యక్తి ప్రయోగాత్మకంగా ఇంతకుముందు సార్ చెప్పినట్టు అంటే మీకు ఒక డయాస్ నడిపించడం కూడా ఒక ప్రయోగమే. ఈ డయాస్ వేదిక నిర్వహణ ఇది కూడా ఒక ప్రయోగమే అనేటువంటిది ఉంటుంది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి నోబెల్ బహుమతి గ్రహీత 125వ జయంతి. అయితే భర్తృహరి సుభాష్ చెప్పినటువంటి జయంతికి స్వీకృతి కొందరికి జయంతులే కానీ వర్ధంతులు ఉండవు. ప్రతి మనిషికి వర్ధంతి జయంతి ఉంటుంది, కానీ కొందరు గొప్ప వ్యక్తులు మాత్రం ఉంటారు, వాళ్ళకి జయంతులు మాత్రం ఉంటాయి. అటువంటి వ్యక్తులలో దాని గురించి నువ్వు రాస్తే ఫిజిక్స్ స్టూడెంట్స్ కాకుండా అందరూ కూడా మనకు రికార్డు రాయాలంటే ఏది. సో విజ్ఞాన శాస్త్రంలో 19వ శతాబ్దము 20వ శతాబ్దం ప్రారంభంలో మనకు ఇక్కడ ప్రయోగం చేసుకోవడానికి అనువైన పరిస్థితులు లేవు, పరికరాలు లేవు. అటువంటి సందర్భంలో ఎక్కడో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించినటువంటి సివి రమన్ గారు విదేశాలకు వెళ్లకుండా ఇక్కడనే ఉన్నటువంటి పరికరాలతోటి కఠోరమైన శ్రమతోటి అంకుటిత భావంతో చాలా ప్రయోగాలు చేశాడు. సో కాంప్టన్ అనే శాస్త్రవేత్త చేసినటువంటి ప్రయోగాలలోని ఎక్స్ కిరణాలను ఉపయోగించి కాంప్టన్ ఎఫెక్ట్ను కనుక్కున్నాడు. మెర్క్యూరీ అనే ఏకవర్ణ కాంతిని ఉపయోగించి పారదర్శక పదార్థాలపైన పడగొట్టినప్పుడు అది 7 రంగులుగా విడిపోతుందని, 7 లైన్లుగా విడిపోతుందని కనుక్కున్నాడు. ఈ 7 లైన్లనే రామన్ లైన్స్ అంటారు. సో ఇదే రామన్ ఎఫెక్ట్. సో దీని వలన
స్పెక్ట్రోస్కోపీ అనే స్పెక్ట్రమ్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ అనేది డెవలప్ అయింది. ఇది ఎంతోమంది ఇప్పుడు దీన్ని చదువుతున్నారు, దీన్ని స్పెక్ట్రోస్కోపీ. సో మన మామూలు ఆయన ఆశయం మీలాంటిది, మనలాగా అందరిలాంటి సామాన్య వ్యక్తి కుటుంబం నుంచి వచ్చిన ఒకే ఒక లక్ష్యాన్ని, జీవితంలో ఏదో సాధించాలి, నాకు అంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకోవాలి అని, లేదా నేనేదో ఒక అధికారినో హోదానో సంపాదించుకోవాలని కాదు, తనలో ఉన్న జిజ్ఞాసను ఎలా బయటపెట్టుకోవాలి, ఏది నాకు రాలో వచ్చే ప్రశ్నలకు జవాబు ఏంటి అనే ఒక స్వయకృషి ద్వారానే ఈ రామన్ ఎఫెక్ట్ అనేది, కాంతి వక్రీభవనంలో రంగుల విభజన తదితర విషయాలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు లైట్, అది ఎంతవరకు సాధించాడని అంటే అంతకుముందు ఉన్న పరిశోధనలకు ముందుకు తీసుకెళ్ళి కాంతి స్ప్లిట్ చేసినప్పుడు స్పెక్ట్రమ్ ద్వారా ఎన్ని రకాలుగా విభజన చెందుతుంది, దాని తర్వాత వక్రీభవన చెందిన తర్వాత దాని లాభాలు నష్టాలను సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తూ, అది చివరికి ఈరోజు మనం ఆయన ఎఫెక్ట్కు ఈరోజు మనకు ఉపయోగించుకునేది ఏంటంటే ఆప్టికల్ ఫైబర్స్. ఈరోజు మీరు చూస్తున్న టీవీలు కానీ టెలిఫోన్స్ కానీ ఇవన్నిటికీ ఆప్టికల్ ఫైబర్ ద్వారా, అంటే ఒక కాంతి కిరణం ద్వారా శబ్దాన్ని కానీ చిత్రాన్ని కానీ పంపే స్థాయిలో మనం ఉన్నామనంటే దానికి మూలం సివి రామన్ చేసింది ఆయన ఎఫెక్ట్. నేను ఏం చేయగలుగుతాను అని అంటే ఏమీ చేయలేదు నిజంగా ఒక వ్యక్తిగా, లేదా ఒక ఉపాధ్యాయునిగా ఒక పాఠశాల గదిలో ఉన్న ఒక తరగతిలో ఉన్న 50 మంది 40 మంది పిల్లలను మోటివేట్ చేయగలిగితే ఒక తరాన్ని మార్చే శక్తి వస్తుంది. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడిగా స్థానం కొద్దీ ఆత్మీయులుగా మనం గుర్తించబడితే చాలు అనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తూ ఈరోజు ఇక్కడ మొదటిసారి విద్యార్థులందరూ రావడం జరిగింది. ఈ కళాశాలలో ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు